Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. రేపే ఆదివారం ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి. 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. ఆదివారం రోజున తమలపాకు పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే ఆ అప్పు పూర్తిగా తొలగిపోతుంది. చాలా మంచి పరిహారం. తమలపాకు అనేది ఎంతో పవిత్రమైనది, అది మన అందరికీ తెలిసినదే. అలాంటి తమలపాకుతో ఆదివారం రోజున చేసే ఈ పరిహారం అనేది అత్యంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా దరిద్ర బాధలను తొలగిస్తుంది. అయితే ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. ఆదివారం రోజున సూర్య భగవానుణ్ణి పూజిస్తే కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఆదివారం అత్యంత పవిత్రమైనటువంటిది. ఆదివారం అంటే చాలా శక్తివంతమైనటువంటిది. కనుక ఆదివారం రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అదృష్టాలు కలిసి వస్తాయి. అయితే ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేయండి. అంటే తమలపాకు అంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటిది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. 3 దేవతల కలయికే తమలపాకు. తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది. తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు దరిద్ర బాధలను తొలగిస్తాయి. 3 దేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. ఇక ఆదివారం అంటే పూర్వకాలంలో చాలా ప్రత్యేకత ఉండేది. ఆదివారం రోజుల్లో చేసే పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఇలా ఆదివారం రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఈ పరిహారం చేస్తే మనం ఎన్నో రకాల సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నా సరే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మనం ఈ రోజుల్లో అప్పులు, ఆర్థిక సమస్యలు, డబ్బు చేతిలో నిలవకపోవటం, కొన్నిసార్లు ఎంత సంపాదించినా సరే ఆ సంపాదించిన డబ్బు కూడా చేతిలో నిలవకపోవటం వంటి సమస్యలు అధికమైపోతూ ఉన్నాయి. ఈ సమస్యల వల్ల తాము అంటే జీవితంలో సంతోషంగా ఉండలేక సంతోషాన్ని కోల్పోతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా రేపు ఆదివారం రోజున తమలపాకుతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా వారు జీవితంలో నుండి కష్టాలను తొలగించుకొని అదృష్టవంతులుగా ఉంటారు. దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు తాము జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా, జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలి అన్నా, అలానే డబ్బు ముఖ్యంగా మన చేతిలో నిలవాలి అన్నా ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉండే దరిద్రాలు, దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఈ యొక్క చెడు శక్తుల ప్రభావం నుండి విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాదు కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. దుష్ట శక్తులు అనేవి మనకు డబ్బుని రాకుండా ఆపుతూ ఉంటాయి. ఈ దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. అంతేకాదు ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో, ఏవైతే దరిద్ర బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో మనం చాలా సంతోషంగా ఉండవచ్చు. దరిద్ర బాధలు అనేవి తొలగిపోవాలి అంటే ముందు మన చుట్టూ ఉండే దుష్టశక్తులు తొలగిపోవాలి. ఈ దుష్టశక్తులను తొలగించుకోవటం కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము. కానీ ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆదివారం రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా దరిద్రాలను తొలగిస్తాయి. అంతేకాదు మన చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ముందు జ్యేష్ఠాదేవి, దుష్టశక్తులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి రాదు. అంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. మరి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే జ్యేష్ఠాదేవి రాదు. కనుక ముందు మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించుకుంటే గనక ఇక ఆదివారం రోజున ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా దరిద్రం అనేది తొలగిపోతుంది. ఆదివారం రోజున చేసే పరిహారాలకి దృష్టి దోషం చాలా తొందరగా తొలగిపోతుంది. దృష్టి దోషం నుండి విముక్తిని పొందవచ్చు.
ఎంతటి ఘోరమైనటువంటి దృష్టి దోషమైనా సరే తొలగిపోతుంది. దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. అలానే మరి తమలపాకుతో ఆదివారం రోజున ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ పరిహారం కోసం ఒక తమలపాకుని తీసుకోవాలి. ఆ తమలపాకు పైన కొద్దిగా రాళ్ల ఉప్పుని పోయాలి. రాళ్ల ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. రాళ్ల ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది. రాళ్ల ఉప్పు చాలా మంచిది కనుక రాళ్ల ఉప్పుని తీసుకొని ఆ రాళ్ల ఉప్పుని తమలపాకు పైన పోయటం వల్ల మనకంటే లక్ష్మీ రూపం, దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీ ప్రతిరూపంగా భావించబడుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పు. దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా సంపదను పెంచుతాయి. కనుక దొడ్డు ఉప్పుని తమలపాకు పైన పోస్తే గనక ముగ్గురు దేవతల యొక్క కలయిక అనేది ముగ్గురు దేవతల కలయిక తమలపాకు కనుక ఈ తమలపాకుతో పరిహారాలు చేయటం వల్ల దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి. తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది. తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా దరిద్రాలను తొలగిస్తాయి. మరి ఈ తమలపాకు పైన ఉప్పుని పోయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది. ఉప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. కనుక తమలపాకు పైన ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన కొద్దిగా కుంకుమను పోసి ఆ పైన కొంచెం నిమ్మకాయ చెక్కను కట్ చేయాలి. ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకొని దానిని కట్ చేసి ఆ నిమ్మ చెక్కను ఈ ఉప్పు పైన పెట్టాలి. ముందుగా ఒక తమలపాకుని ఒక ప్లేట్లో పెట్టేసి తరువాత దానిపైన దొడ్డు ఉప్పుని పోసి దానిపైన కుంకుమను పోసి ఆ తరువాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మ చెక్కను ఉప్పు పైన పెట్టండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రం అనేది తొలగిపోతుంది. అదృష్టం కలిసి వస్తుంది. తప్పకుండా దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి ఉంటుంది ఈ యొక్క పరిహారానికి. నరదృష్టి అనేది తొలగిపోయిన వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. కనుక మర్చిపోకుండా దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. దొడ్డు ఉప్పు మరియు తమలపాకు. రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసినట్లు అయితే ఖచ్చితంగా ఘోరమైనటువంటి దరిద్ర బాధలు సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. ఆర్థిక పరంగా, అలానే ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఇలా రకరకాలుగా ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి. అంతేకాదు మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. మనకు ఎప్పుడైనా సరే అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా, దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ముఖ్యంగా ఆదివారం రోజుల్లో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలానే ఆదివారం రోజున సూర్య భగవానుణ్ణి పూజించాలి. సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి. ఆద్యం అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో, అంటే 6 నుండి 7 మధ్యలో, ఉదయం 6 నుండి 7 మధ్యలో సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి. ఒక రావి చెంబుని తీసుకొని అందులో కొన్ని నీటిని పోసి అందులో ఎర్రని మందారం పువ్వుని వేసి దానిని మీ చేతిల్లోకి తీసుకొని తూర్పు వైపుకి తిరిగి లేదా మన తూర్పు దిక్కున ఉండే తులసి చెట్టుకి ఓం ఆదిత్యాయ నమః అని లేదా ఆదిత్య మంత్రాలను చదువుకుంటూ మీరు ఆద్యాన్ని పైనుండి ధారలాగా సమర్పిస్తే గనక దానిని ఆద్యం అంటారు. అలా చేయటం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం కలిగి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇలా ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా ఉండే ప్రతి సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థిక ప్రతి సమస్యలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున తమలపాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని. మరి మరుసటి రోజు ఏం చేయాలి అంటే దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేస్తే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.